సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరియా శివకుమార్ రూపొందించిన వయోవృద్ధుల సంరక్షణ పోషణ చట్టం పెన్షనర్ సర్వీస్ రూల్స్ పుస్తకాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చొరవతో ₹1 తారక రామనగర్ లో ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశామని, అలాగే జగిత్యాల పట్టణ బైపాస్ రోడ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు జరిగిందని, అందులో సీనియర్ సిటిజన్లకు ఉచితంగా అల్పాహారం, వైద్య సేవలు, వినోద కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరియా శివకుమార్, కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి పిపి హనుమంతరెడ్డి, సీనియర్ సిటిజన్స్ ఉపాధ్యక్షులు పి అశోకరావు, కోశాధికారి ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి ఎండి యాహూబ్, నాయకులు కుక్కుల అంజనేయులు, బాలయ్య, కౌన్సిలర్ క్యాదాస్ నవీన్, కొలగన్ సత్యం, బక్కశెట్టి అంజన తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్కి సంబంధించిన అధ్యక్షులు పెద్దలు హరియా శివకుమార్ గారు, పెద్దలు మా విషన్న, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, యాకూబ్ భాయ్, ఇంకా తదితర అందరూ కూడా కలిసి ఈరోజు వచ్చి పెన్షనర్ల సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉన్నది. పెన్షనర్స్, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినాయి. మొన్ననే ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతే. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి. ఈ విషయం అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెసులుబాటు ఉన్నాయని అటు రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తుల సంక్షేమం పట్ల నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నారు. దాంతో భాగంగా జగిత్యాలలో సీనియర్ సిటిజన్స్ కోసం ఈరోజు డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ మంచి కూర్చోవచ్చు, టీ, స్నాక్స్ లాంటివి కూడా ఇస్తారు, క్యారమ్ బోర్డ్ అలాంటివి ఆడుకోవచ్చు. తర్వాత వృద్ధులకు ఇంటి దగ్గర వసతి లేకపోతే వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో మరి పెద్దలు అశోక్ కుమార్ గారు, వారి బృందం అంతా కూడా ఇచ్చారు. నా వంతుగా వయోవృద్ధులకు ఎల్లవెల్ల సహకారం ఉంటుంది కూడా తెలియజేస్తున్నారు. మరి విశేష కృషి చేస్తున్నారు. మరి దానికి నిదర్శనంగా ఇటీవలనే మన ₹1 వ్యయంతో ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని కూడా వారు ఏర్పాటు చేసినారు. అట్లాగే మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చొరవతో మరి వీరు సంజయ్ కుమార్ గారు అడగడంతోనే మనకి డే కేర్ సెంటర్ కూడా, అంటే వాళ్ళకి డే కేర్ సెంటర్లో వాళ్ళకు వృద్ధులకు ఆహారంతో పాటు వారికి వినోద సౌకర్యాలు కూడా కల్పిస్తారు. మరి అంతేకాకుండా మరి వృద్ధుల సంక్షేమం కోసం మరి ఇటీవల మన ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు మన ఎవరైతే నిరాదరణకు గురి చేస్తున్న వయోవృద్ధులకు గురి చేస్తున్న వారి ఉద్యోగులకు మరి వారి జీతంలోంచి కూడా ఒక 15% నెల వేతనం కూడా కట్ చేస్తామని హెచ్చరించారు. మరి ఈ సందర్భంగా మరి వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మా ప్రత్యేక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కృతజ్ఞతలు. అట్లాగే మా పెన్షనర్ల సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా వినతిపల్లి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం.